ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గుడ్ మార్నింగ్. చూసారు కదా మార్నింగ్ మన విలేజ్ ఎలా ఉందో. సో ఈ రోజు నేను డిసైడ్ చేశాను మా విలేజ్ నంతా మీకు చూపిద్దామని చెప్పి. దీనిలో ఒక చిన్న స్వార్థం కూడా ఉంది. ఏంటి అంటే మా ఊరు నుంచి చాలా మంది దేశ విదేశాల్లో ఉన్నారు. తర్వాత మన ఊరికి దూరమైన వాళ్ళు కొంతమంది ఉన్నారు. సో వాళ్ళందరికీ అమ్మ ప్రేమ ఎలాగో మన ఊరి ప్రేమ కూడా అలానే ఉంటుంది. సో మన ఊరిని చూడాలి, ఊరిలో మనం తిరిగిన జ్ఞాపకాలను నెమరు వేసుకోవాలి అని చాలా మందికి ఉంటుంది. సో అందుకే నేను డిసైడ్ చేసుకున్నాను అందరికీ మన ఊరు చూపిద్దామని. కాకపోతే ఇది ఒక చిన్న పార్ట్ మాత్రమే. సో మా ఊరంతా చూపించాలి అంటే మీకు అట్లీస్ట్ 4-5 ఎపిసోడ్స్ కావాలి నాకు. అందువల్ల ఒక చిన్న ప్రయత్నం, ఎంతవరకు కవర్ చేయగలుగుతాననేది ఈ వీడియోలో మీరు చూడొచ్చు. తర్వాత మిగిలిన ఎపిసోడ్స్లో మిగతా అంతా కూడా చూద్దాం. మొత్తం ఫుల్ వ్యూని మీకు షేర్ చేస్తాను 1 by 1. సో ఇప్పుడు మన ఊరి ఎంట్రన్స్లో ఉన్నాం అన్నమాట. ఇదే మా ఊరి స్టార్టింగ్ పాయింట్. మా ఊరికి స్టార్టింగ్ పాయింట్ రాగానే ఫస్ట్ సబ్ స్టేషన్ వస్తుంది. సో మా సరౌండింగ్స్ విలేజెస్ అన్నిటికి కూడా ఇక్కడి నుంచే పవర్ సప్లై వెళ్తుంది. పవర్ స్టేషన్ ఎప్పుడు పెట్టారో నాకు అంత ఎగ్జాక్ట్గా ఐడియా లేదు, కానీ మా చిన్నప్పటి నుంచి ఇక్కడ పవర్ స్టేషన్ ఉంది. ఆ చిన్న చిన్న సరౌండింగ్స్ చిన్న చిన్న గ్రామాలకు అన్నిటికి కూడా ఇక్కడి నుంచి వెళ్తుంది. సో అదొక్కసారి మనం లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంది అనేది. చుట్టుపక్కల విలేజెస్ మనం చూసినప్పుడు కంపేర్ చేసినప్పుడు మా విలేజ్ కొంచెం పెద్దగా ఉంటుంది. అందువల్ల ఇక్కడ పవర్ స్టేషన్ పెట్టారనుకుంటా. ఇక యాజ్ యూజువల్ మన విలేజ్ వీడియోస్లో మీరు చాలా వరకు చూసే ఉంటారు. అందులో ఒక చిన్న భాగం అన్నమాట మన విలేజ్లో ఏ విధంగా గేదెలు పాలు తీసుకోవడం, తర్వాత డైరీకి పొద్దున్నే 8 o'clock లోపల డైరీకి పాలు పోయడం, ఇలాంటివన్నీ మనం చూస్తూ ఉంటాం. మోస్ట్లీ అన్ని విలేజెస్లో ఇన్కమ్ సోర్స్ అంటే ఐ మీన్ మంత్లీ ఇన్కమ్ కావచ్చు, 15 days ఇన్కమ్ కావచ్చు, మెయిన్ సోర్స్ ఇదే నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే ఈ పాలు పితికి వాళ్ళ డైరీకి పోసిన తర్వాత 15 daysకి వాళ్ళకి మనీ వస్తుంది. ఆ మనీతోనే మ్యాక్సిమం వాళ్ళ ఫ్యామిలీస్ని రన్ చేస్తూ ఉంటారు. అట్లీస్ట్ నాకు తెలిసినంత వరకు మా విలేజ్లో 80% ఫ్యామిలీస్ దీని మీదనే డిపెండ్ అవుతున్నాయి. ఇప్పుడైతే కొంచెం అందరికీ ఏజ్ అయిన వాళ్ళు ఉన్నప్పుడు ఇవి అన్ని కష్టంగా ఉంది, మనుషులు దొరకట్లేదు అన్న వాళ్ళు తప్పితే మిగతా వాళ్ళందరూ కూడా వీటిని ఈవెన్ గవర్నమెంట్ కూడా అందరికీ ఆవులు ఇవ్వడం, ఫ్రీగా అయితే కాదు కానీ లోన్లో వస్తాయి. సో వీళ్ళు మంత్లీ ఆ పాలని డైరీకి పోసి సో దానిలో కొంత భాగం ఆ లోన్ క్లియర్ చేసుకుంటూ ఉంటారు. సో మొత్తానికి ఇన్కమ్ సోర్స్ అయితే ఇదే అని చెప్పచ్చు. తర్వాత మా ఊరు నుంచి సబ్ స్టేషన్ నుంచి మనం అలా బయలుదేరుతూ వెళ్తే చాలా వరకు కొంచెం మనకు ప్లెయిన్ ఏరియానే కనిపిస్తుంది, ల్యాండే కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా మా ఊరు అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మనం చూడొచ్చు కూల్ పాయింట్. సో ఈ కూల్ పాయింట్ ఎందుకు అంటే మా ఊర్లో కలెక్ట్ చేసిన పాలన్నింటినీ కూడా ఇక్కడ కూలింగ్లో పెడతారు. తర్వాత డైరీ నుంచి లారీ వచ్చి దీన్ని తీసుకెళ్తూ ఉందన్నమాట. సో ఇది స్టార్టింగ్లోనే ఉంటుంది మా ఊర్లో కూలింగ్ పాయింట్. ఇక నెక్స్ట్ వచ్చేటప్పటికి సో చిట్టమ్మ కొట్టు, ఇడ్లీ పాయింట్ లేదా టిఫిన్ సెంటర్, విలేజ్లో రుచులు, ఇలాంటివి అన్ని చాలా పేర్లు వినే ఉంటాం కదా. సో అలాంటివే మా ఊర్లో ఒక 2-3 ఉన్నాయన్నమాట. సో ఒక్కదాన్ని మీకు చూపిస్తాను అక్కడ ఎలా చేస్తారు ఏంటి అనేది. కానీ దీని మీద నేను ఒక కంప్లీట్ వీడియో చేయాలనుకుంటున్నాను. అది నెక్స్ట్ వ్లాగ్లో చూద్దాం. జస్ట్ ఇప్పుడు చూసేద్దాం, వచ్చేయండి ఈ టిఫిన్ సెంటర్ని. మేము సిటీలో ఉండాలి, మాకు తెలవకపోతే అందువల్ల ఇక్కడ ఎన్ని చేస్తారు కదా రోజుకి ఎన్ని ఇడ్లీలు పెడతారు? లెక్కేసుకురా. దాదాపు ఎందరికి సరిపోద్ది ఎట్లా అయింది? ఎవరిని ఎన్ని ఇడ్లీలు పెడతారు నా రోజుకి? 400. అయిపోయిందా తయారు చేయడం అంతా? అవునులే, సరే. సరే ఇంట్లో పెడతారు.
ఇంట్లో అమ్మ యూట్యూబ్ చేస్తుంది. నీకు తెలియదా? తెలుసా? మీ పేరుకా? అది ఇడ్లీలా అవి అక్కడ? ఎన్ని ఇడ్లీలు పెడతారు రోజుకి? సో తనకి ఎగ్జాక్ట్గా క్వాంటిటీ కూడా తెలియదు అనుకుంటా. సో 100 అంటుంది, 50 అంటుంది. మోస్ట్లీ ఎక్కువే పెడతారు, ఎందుకంటే చాలామంది అక్కడ బ్రేక్ఫాస్ట్ చేస్తుంటారు టేస్టీగా ఉంటుందని. చూసారు కదా ఎంత ఫాస్ట్గా వడలేస్తుందో. నిజంగా వీళ్ళకి ఎక్స్పీరియన్స్ చాలానే ఉంటుంది ఈ విధంగా టకటకా వేయాలి అంటే. నీకు ఎలా తెలుసు బ్రో నిర్మలారెడ్డి గురించి? ఎక్కడ? మా ఇంట్లోనే ఫ్లవర్లు ఉంటే పూలు ఉంటే తీసుకెళ్ళారు ఒకసారి. పెళ్లి పత్రిక ఇన్విటేషన్ కార్డు ఇస్తా. ఒకసారి యూట్యూబ్ లో వచ్చింది నోటిఫికేషన్. మళ్ళీ ఇంకో రోజు కూడా నీట్గా ఉన్నప్పుడు వస్తాను, ఏం ఇబ్బంది. సో తమ్ముడు పెళ్ళప్పుడు ఇన్విటేషన్ కార్డ్ తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో ఫ్లవర్స్ బాగుంటే ఆ చెట్లకంతా షూట్ చేసుకొచ్చాను. అది బాగా గుర్తుపెట్టుకున్నట్లుంది. అదే మన ప్రణవ్తో చెప్తూ ఉంది. ఇది మా ఊరి వాటర్ ట్యాంక్. సో మా ఊర్లో బోర్లు చాలా తక్కువ మందికే ఉంటాయి. సో అందరికీ కూడా ఇక్కడి నుంచే సప్లై అవుతుంది. మా ఊర్లో ఆల్టర్నేటివ్ డేస్ వాటర్ వస్తాయి. సో ఆ వాటర్తోనే స్టోర్ చేసుకుంటారు. కానీ లాస్ట్ ఇయర్ మాత్రం నాకు తెలిసిన తర్వాత ఫస్ట్ టైం అనుకుంటా చాలా ప్రాబ్లం ఫేస్ చేశారు వాటర్ లేక. సో ఈ ఇయర్ అయితే చాలా బాగుంది, వర్షాలు బాగా పడ్డాయి కాబట్టి. ఇప్పుడు మనం వెళ్తున్నాం ఒక కాన్వెంట్కి. సో దాని పేరు హరి కాన్వెంట్. ఏంటి అంటే ఈ అబ్బాయి మా ఊరికి జస్ట్ ఒక చిన్న ట్యూషన్ లాగా పెట్టుకుందామని వచ్చాడు. తర్వాత 3-4 మెంబర్స్తో స్టార్ట్ అయిన చిన్న స్కూల్ ఇప్పుడు ఈ విధంగా విస్తరించింది. సో తను చాలా హార్డ్ వర్కర్. ఎట్ ద సేమ్ టైం అందరినీ కేర్ తీసుకోవడం కావచ్చు, అందరికీ మన స్కూల్ నుంచి మంచి విద్యను ఇవ్వాలనే కాన్సెప్ట్ కావచ్చు. సో తన కష్టానికి తగిలిన ఫలితం దక్కిందనే చెప్పచ్చు. సో మా ఊర్లో ల్యాండ్ కొనుక్కున్నాడు, స్కూల్ కట్టుకున్నాడు. సో ఇప్పుడు ఆ చుట్టుపక్కల ఆ సరౌండింగ్స్ విలేజెస్ అన్నిటికి కూడా ఒక నంబర్ 1 స్కూల్ లాగా అయింది అని చెప్పచ్చు. సో ఈ స్కూల్ బాగా డెవలప్ అవ్వాలని, సో మన విలేజ్ నుంచి చాలామంది ఎదగాలని, అన్ని రంగాల్లో ఉండాలని కోరుకుందాం. మా ఊరి మెయిన్ స్ట్రీట్. సో ఈ మెయిన్ స్ట్రీట్ ఇది ఒక సెంటర్ అని చెప్పచ్చు. మా విలేజ్ అన్నిటికీ కూడా ఇది ఒక సెంటర్ పాయింట్ అని చెప్పచ్చు. సో ఇప్పుడు ఈ స్కూల్ చూసాం, కాన్వెంట్ చూసాం కాబట్టి నేను చదువుకున్న స్కూల్, ప్రైమరీ స్కూల్, తర్వాత హై స్కూల్, ఇవన్నీ కూడా మీకు చూపిస్తాను. ఆల్రెడీ మనం ఇది ఒక సపరేట్ వీడియో కూడా చేసున్నాం స్కూల్ గురించి. కాకపోతే మన ఊర్లో మనం చదువుకున్న స్కూల్ చూసుకున్నప్పుడు ఒక తీపి జ్ఞాపకం, మనం అక్కడ గడిపిన ఆ మధుర క్షణాలు. చిన్నప్పుడు ఏంటంటే మనకి ఏ రెస్పాన్సిబిలిటీస్ ఉండవు, ఏ టెన్షన్స్ ఉండవు, ఏం తెలియకుండా మన హ్యాపీగా గడిపిన రోజులని చెప్పచ్చు. ఎందుకంటే మన ప్రైమరీ స్కూల్లో మనకు అంత చదువు మీద కూడా అంత ఉండదు. అయ్యో మనం చదవాలి, ర్యాంక్ తెచ్చుకోవాలి, ఇలాంటి టెన్షన్స్ కూడా ఉండవు నాకు తెలిసి. ఇది మా ఊర్లో 1st స్టాండర్డ్ నుంచి 5th స్టాండర్డ్ వరకు ఉన్న స్కూల్ అన్నమాట. సో చాలా వరకు ఈ స్కూల్లో చదివిన వాళ్ళు మంచి పొజిషన్లో ఈరోజు ఉన్నారు. అందరూ అన్ని దేశాల్లో కూడా మన ఊరు నుంచి ఉన్నారు. సో వాళ్ళు ఈ స్కూల్ చూసుకున్నప్పుడు వాళ్ళ తీపి జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోతారని అనుకుంటాను. ఇప్పుడు ఈవెన్ మా విలేజ్ వాళ్ళే కాదు, ఈ వీడియో చూస్తున్న అందరూ కూడా వాళ్ళ స్కూల్ డేస్ మెమరీస్లోకి వెళ్ళిపోతారనుకుంటున్నాను. మా ఊర్లో ఉండే ఎంట్రన్స్లో అంటే స్టార్టింగ్లోనే ఇది ఒక ఫస్ట్ రచ్చబండ అని చెప్పచ్చు. ఇది ఈ మధ్య రెనోవేట్ చేశారు. సో ఇదేంటంటే దేవుడి చెట్టు అని కూడా అంటారు. ఇక్కడ నార్మల్గా ముస్లింకి సంబంధించిన జెండాలు కూడా పెట్టి ఉంటారు. ఇంకా మా విలేజ్ వాళ్ళందరూ కూడా సరదాగా ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ముందైతే ఇక్కడ ఉన్న చెట్టు అయితే ఆ సరౌండింగ్స్ అంతా కూడా ఎక్కడ కూడా ఎండబడకుండా అంత పెద్ద చెట్టు ఉండేది. సో అది చచ్చిపోయిన తర్వాత ఇప్పుడు ఏదో వేసినట్టున్నారు. ఇది ఇంకా పెరిగితే బాగా నీడొస్తుంది. సో ఎక్కువ మంది కూడా ఇక్కడ మధ్యాహ్నం పూట కూడా బాగా టైం పాస్ చేస్తూ ఉంటారు. ఈ రచ్చ చూసినప్పుడు నా చిన్ననాటి జ్ఞాపకాలు అయితే బాగా గుర్తొచ్చాయి. ఏంటి అంటే మేము ఇక్కడే ఆడుకునే వాళ్ళం ప్రైమరీ స్కూల్ చదివేటప్పుడు. అక్కడ ఐస్ పుట్టయ్య అనే ఒక అతను వచ్చేవాడు అనమాట, ఐస్లు అమ్ముకుంటూ. అప్పుడు వచ్చి 5 పైస్ 10 పైస్ అలా ఉండేది ఐస్. సో ప్రతిరోజు మేము బ్రేక్లో ఐస్ తినేవాళ్ళం. సో ప్రతిరోజు ఊరిని ఇంటి నుంచి స్కూల్కి వచ్చేటప్పుడు అమ్మ దగ్గర 5 పైసలు కానీ 10 పైసలు కానీ కలెక్ట్ చేసుకొని వచ్చి ఐస్ తిన్న జ్ఞాపకం. ఇంకా గట్టు మిఠాయిలు,
వడియాల్లాగా ఉండేటివి. అవి చిన్న చిన్నవిగా 5 పైసలకి 5 వచ్చేటివి. పెద్దవైతే 2 ఒకటో నాకు సరిగా గుర్తులేదు. సో అవి మనం ఫింగర్స్ లాగా వేసుకుని అలా తినేవాళ్ళం. సో ఆ జ్ఞాపకాలన్నీ ఆ రచ్చబండ చూడగానే జ్ఞాపకం వచ్చాయి. ఇక ఇక్కడికి వచ్చేటప్పటికి హై స్కూల్ అనమాట. ఇక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది నాకు. మనం అక్కడ పిల్లర్ ఉంటుంది కదా, ఆ పిల్లర్ చుట్టూ తిరుగుతూ ఉంటాం. మేము అల్లి బిల్లి అంటాం. సో ఆట ఆడుకునేటప్పుడు ఏం జరిగిందంటే పక్క అమ్మాయి బ్యాంగిల్ వచ్చి నా చేతిలో గుచ్చుకొని పోయింది. అప్పుడు అది చాలా రోజులు నాకు బాధ పెట్టింది. అదైతే ఇప్పుడు కూడా ఆ మార్క్ అలానే ఉంది. సో అక్కడ ఉన్న పిల్లర్ని చూస్తే నాకు అది గుర్తొచ్చింది అనమాట. మోస్ట్లీ నేను 7th స్టాండర్డ్లో ఉన్నప్పుడు అనుకుంటా అది జరిగింది. చాలా రోజులు దాదాపు ఒక 2 months బాధపడ్డాను. అప్పుడు ఇంత మెడిసిన్ అంతా తీసిచ్చేవాళ్ళు కాదు. ఏదో ఒకటి పసుపు అద్దడం అలాంటివి చేసేవాళ్ళు. సో చాలా రోజులు బాధపడ్డాను. సో అది చూడగానే అది బాగా గుర్తొచ్చింది నాకు. ఇంకా హై స్కూల్లో చాలా జ్ఞాపకాలే ఉన్నాయి. అప్పుడైతే కనీసం అక్కడ వాటర్ కూడా ఉండేది కాదు. వెనకాల బావి ఒకటి ఉంటే ఆ బ్రేక్లో అక్కడికి అందరూ వెళ్తే చేది దోసిట్లో పోసేవాళ్ళు. దోసిట్లో మనం నీళ్లు పట్టుకొని తాగాలి. అప్పుడు అందరూ బాటిల్స్ కానీ అలా ఎత్తుకెళ్ళే వాళ్ళు అయితే కాదు. తర్వాత నేను 8th or 9th స్టాండర్డ్లో ఉండేటప్పుడు మా తాతయ్య బ్రాందీ బాటిల్స్ తెచ్చి ఇచ్చాడనమాట. ఖాళీ బాటిల్స్ బాగా కడుక్కొని అవి ఎత్తుకెళ్ళేవాడు. కాకపోతే గ్లాస్ బాటిల్స్ మాత్రమే ఉండేటివి. సో నీళ్ళు కూడా అప్పుడంతా ఇది లేదనమాట, ఫెసిలిటీస్ లేవు. ఇప్పుడైతే బోర్ అవన్నీ వేస్తున్నారనుకోండి. బ్యాక్ సైడ్ చూసినట్లయితే మన పొలం వస్తుంది. సో ఇప్పుడు ఇలా ఉంది. అంతా కట్ చేసేసిన తర్వాత ముందు ఎలా ఉండిందో ఒకసారి చూద్దాం. సో ఇదనమాట. ఇది జస్ట్ మనకు ఆ వాల్ ఆనుకునే ఉంటుంది. మన స్కూల్ వాల్ ఆనుకునే ఉంటుంది. ఇంకా మా ఊర్లో పంట పొలాల విషయానికి వచ్చినట్లయితే ఈ సంవత్సరం అయితే చాలా బాగా పండాయి. సో అందరూ రైతుల ముఖాల్లో మనం సంతోషాన్ని చూసాం. అంత బాగా పండాయి అన్నమాట. ఇక ఇది మా ఊరు పాల కేంద్రం. అప్పుడైతే ఒక్కటే ఉండేది. ఇప్పుడు ఒక 3-4 దాకా ఉన్నాయన్నమాట. ఇక్కడ ఏంటంటే అందరికీ కూడా మనకు స్వచ్ఛమైన పాలు దొరుకుతాయి మన విలేజ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా. అంతేకాకుండా ఇక్కడ మనకు పాల రేట్ ఎలా ఉంటుందంటే దానిలో వెన్న శాతం బట్టి ప్రైజ్ ఉంటుంది. వెన్న శాతం ఎక్కువ వస్తే ఒక్కొక్కరికి 60-70 రూపీస్ దాకా కూడా పడుతుంది అనమాట. వెన్న శాతం తక్కువ వస్తే 40 రూపీస్ 30 రూపీస్ అలాగా కూడా పడుతుంది. సో ఈ విధంగా ఇలాంటి క్యాన్లో పాలు కలెక్ట్ చేస్తారు. ఇక్కడి నుంచి స్వచ్ఛమైన పాలే వెళ్తాయి కానీ తర్వాత వాళ్ళు స్టాక్ ఉండేందుకు ప్రిజర్వేటివ్స్ ఏమైనా మిక్స్ చేస్తారనుకుంటా. సో ఇక మనకు సిటీస్లో ఉండే వాళ్ళకి మిక్సింగ్ పాలే మనం తాగాలి. అయితే విలేజ్లో ఉన్న వాళ్ళు చాలా లక్కీ అని చెప్పచ్చు. స్వచ్ఛమైన పాలు తాగుతారు. కూరగాయలు అన్నీ కూడా స్వచ్ఛంగా ఉంటాయి. ఇప్పుడు చూద్దాం మా ఊర్లో పెద్ద మిద్దె అంటాం. సో ఆ రోజుల్లోనే ఇది 3 అంతస్తుల మిద్దె అని చెప్పి సో బాగా చెప్పుకునే వాళ్ళం. చిన్నపిల్లలు అప్పుడైతే సరదాగా పైకి ఎక్కి ఆడుకునేవాళ్ళం. ఎందుకంటే దీని మీద నుంచి ఎక్కేటప్పుడు మా ఊరు చాలా బాగా కనిపిస్తుంది. ఎక్కువ ఆడిన జ్ఞాపకం ఈ బిల్డింగ్లో అయితే. తర్వాత మనం ఈ బిల్డింగ్లో ఒక్కసారి జస్ట్ లోపలికి వెళ్ళి చూద్దాం. సో మొత్తం కంప్లీట్ వీడియో మీకు కావాలంటే మన ఛానల్లో ఉంది. చూడండి. ఈ కంప్లీట్ బిల్డింగ్ టూర్ ఉంది. తర్వాత ఆ రోజు అడిగారు దీని ఓనర్ ఎవరు ఏంటి అనేది. సో మొత్తానికి లోపల సో సీతమ్మ, సో ఈ బామ్మే ఈ ఇంటి ఓనర్ అనమాట. ఊళ్ళో గొప్పింటోళ్ళు అనేవాళ్ళు ఆ రోజుల్లో. సో అతి తక్కువ ఫ్యామిలీస్లో వీళ్ళు ఒకరని చెప్పచ్చు. మోస్ట్లీ ఒక 4-5 ఫ్యామిలీస్ ఉండొచ్చు అనుకుంటా మా ఊళ్ళో. వాళ్ళల్లో వీళ్ళు కూడా ఒకరనమాట. ఇక్కడ వచ్చేది ఒక షాపింగ్ కాంప్లెక్స్ అని చెప్పచ్చు మా ఊర్లో. ఇక్కడ చాలాసార్లు మనం వీడియోలో చూసుంటాం మా పిన్ని ఇంటికి వెళ్ళే దారిలో. ఇక్కడ ఇడ్లీ, ఇది కూడా ఒక బ్రేక్ఫాస్ట్ సెంటరే. ఇక్కడ కూడా టేస్టీగా ఉంటాయి వడలు కానీ, బోండాలు కానీ, ఇడ్లీలు కానీ అన్నీ కూడా. ఇక్కడ షఫీ కాంప్లెక్స్. సో ఇక్కడ ఏంటంటే బట్టలు చాలా బాగుంటాయి. సో మా విలేజ్లో ఇది అన్నిటికంటే ఒక పెద్ద షాప్ అని చెప్పచ్చు. ఇతను ఎక్కువగా సూరత్ నుంచి తెప్పిస్తూ అందరికి కూడా అందుబాటులో ధరలో ఇస్తూ సో అందరిని ఆకట్టుకుంటూ ఉంటాడు. సో ఈ మొత్తం కాంప్లెక్స్లో మనకు అక్కడే స్టిచ్ చేసే వాళ్ళు ఉంటారు. తర్వాత ఫ్యాన్సీ స్టోర్, ఇవన్నీ కూడా ఆ కాంప్లెక్స్లో ఉంటాయి. సో మనకు మ్యాక్సిమం కావాల్సిన వస్తువులు అన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి అన్నమాట.
ఇది మా ఊరు మెయిన్ బజార్. సో మొత్తం కూడా ఇక్కడ అన్ని ప్రావిజన్ స్టోర్స్, వెజిటబుల్స్, మెడికల్ షాప్స్ అన్నీ కూడా ఉంటాయి. ఈ సరౌండింగ్స్ అన్ని విలేజెస్ కూడా ఇక్కడి నుంచే తీసుకెళ్తూ ఉంటారు. ఆ సరౌండింగ్స్ విలేజెస్ అన్ని చిన్న చిన్న విలేజెస్ కాబట్టి సో ఇది మా ఊరి గ్రామ దేవత దేవాలయం. సో నాగార్పమ్మ. సో ఇక్కడ ఏంటంటే ఈ ఊరికి సంబంధించిన పొంగళ్ళు కావచ్చు, ఊరి అభివృద్ధికి ఏం కావాలన్నా కూడా ఇక్కడికి వచ్చే కొలుసుకుంటూ ఉంటారు. ఇక్కడే ప్రతి సంవత్సరం కూడా అందరూ పొంగళ్ళు పెట్టుకుంటూ ఉంటారనమాట. ఇది ఈ చివరు ఉంటుంది. తర్వాత రాజశేఖర రెడ్డి బొమ్మ పక్కన మనకు హాస్పిటల్ ఉంది. సో గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది అక్కడ. ఇదే ఆ గవర్నమెంట్ హాస్పిటల్. చిన్నప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా ఇక్కడికే వెళ్ళే వాళ్ళందరూ ఇప్పుడు కనీసం అక్కడికి వెళ్ళేవారు లేరనే చెప్పాలి. తర్వాత ఇది బాబా టెంపుల్. సో ఆల్రెడీ మనం నిర్మలారెడ్డి కార్నర్లో సెలబ్రేషన్స్ చూసాం గురు పూర్ణిమ రోజు. ఇది చివరి ఉంటుంది. సో సబ్ స్టేషన్ ఏమో స్టార్టింగ్ పాయింట్, ఇదేమో ఊరి చివరి పాయింట్ అన్నమాట. దీని తర్వాత ఇంకా హరిజనవాడ, గిరిజనవాడ అవన్నీ ఉంటాయన్నమాట. సో మళ్ళీ మనం రిటర్న్ వస్తున్నాం. ఇక్కడ చూసినట్లయితే వినాయక గుడి. ఇది మోస్ట్లీ బాగా డౌన్ అయిపోయింది రోడ్ హైట్ అవ్వడం వల్ల. ఇక్కడ కూడా మా ఊర్లో చాలా బాగా చేస్తారు. వినాయక చవితి సెలబ్రేషన్స్ అయితే చాలా బాగుంటాయి. సో ఈసారి ఎప్పుడైనా మనకు అవకాశం వచ్చినప్పుడు ఆ సెలబ్రేషన్స్ ఏ విధంగా ఉంటాయని కూడా నేను ఒక వీడియో షూట్ చేసి మీకు పెడతాను. తర్వాత మా ఊర్లో మెడికల్ షాప్స్, ఫ్యాన్సీ స్టోర్స్ అన్ని కూడా మీరు చూడొచ్చు. తర్వాత ఇక్కడికి వచ్చేసినట్లయితే ఇదొక సెకండ్ రచ్చబండ అని చెప్పొచ్చు మా ఊర్లో. ఇది చాలా సంవత్సరాల ముందు నుంచి ఉన్న రచ్చబండ. తర్వాత లెఫ్ట్ సైడ్ వచ్చి మనకు ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది. ఈ రచ్చబండలో చాలా మంది ఇక్కడ ముందులాగే టైం పాస్ చేస్తూ ఉంటారు, కానీ ఇక్కడ ఎక్కువ మంది కూర్చుంటూ ఉంటారు. దీని పక్కనే మనకు రామాలయం ఉంటుంది. సో మా ఊర్లో రామాలయం ఎలా ఉందో చూసి వచ్చేద్దాం, వచ్చేయండి. మా ఊరు ఆనవాయితీ ప్రకారం సో అందరూ కూడా పెళ్ళైన తర్వాత ఫస్ట్ డే మన మండపానికి వెళ్ళేటప్పుడు ఈ గుళ్ళోనే టెంకాయ కొట్టుకుని వెళ్తారు. సో మా ఊర్లో చాలా పురాతన కట్టడాలు ఉన్నాయి. సో వాటిల్లో ఈ హౌస్ కూడా ఒక పురాతన బిల్డింగ్ అని చెప్పొచ్చు. సో ఒకరోజు మొత్తం కూడా మా ఊర్లో ఉన్న పురాతన కట్టడాలను చూపిద్దాం అనుకుంటున్నాను. సో అప్పుడు మీకు మిగతా హౌసెస్ కూడా అన్ని కూడా చూపిస్తానన్నమాట. సో ఇప్పుడు మొత్తం మెయిన్ రోడ్లో ఏమేమి ఉన్నాయి మాత్రం కవర్ చేసాం. సో ఇక 1 by 1 అప్పుడప్పుడు మా విలేజ్ గురించి అన్ని కూడా ఉన్న వీడియోస్ అన్ని కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇంకా ఏంటంటే ఈ విలేజ్ చూస్తూ మన వ్యూవర్స్ అందరూ కూడా విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఉంటే కనుక వాళ్ళ విలేజ్ని కూడా ఒకసారి చూసి వచ్చేసారనే అనిపిస్తుంది. ఈ విలేజ్ని చూస్తూ వాళ్ళ తీపి జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూ. సో కొన్ని క్లిప్పింగ్స్ యాడ్ చేశాను. మీరు విలేజ్ జ్ఞాపకాలని నెమరు వేసుకునే భాగంలో ఇది ఒక భాగమే.